బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ చేయడానికి కావలసిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లవర్, మైదా, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఎగ్స్, మిరియాల పొడి, సోయా సాస్, టమాటో కెచప్, వెనిగర్, ఉస్టర్ సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బెల్లం పొడి, ఆనియన్ పౌడర్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ సాస్, బోన్లెస్ ఫిష్ కావాలి మనకి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సింపుల్ మ్యారినేషన్ మనం చేస్తున్నాం. కొద్దిగా మిరియాల పొడి, లెమన్ జ్యూస్, ఉప్పు ఎప్పుడు మనకి సీ ఫుడ్కి కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఉప్పు వేసేసి ఇవి కొంచెం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది చేప ముక్కకి పట్టించాలి. స్టిక్స్ తీసుకొని ఇది చూడండి, ఇటు సైడ్ ఒకటి ఇలా గుచ్చాను అండ్ ఇంకొకటి కూడా ఇటు సైడ్ గుచ్చాను అనమాట. మామూలుగా చికెన్ అలాంటి మీట్ అనుకోండి ఒక స్టిక్ సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకుంది ఫిష్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి హోల్డ్ చేయడానికి 2 పుల్లలు ఉంటే ఇంకా రిస్క్ ఉండదు అనమాట. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని మనం బార్బిక్యూ సాస్ చేసుకుందాం. సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. బార్బిక్యూ సాస్ అంటే చాలా బాగుంటుంది. ఫిష్తో బాగుంటుంది, ప్రాన్స్తో బాగుంటుంది, చికెన్తో బాగుంటుంది. బార్బిక్యూ సాస్ దేనికైనా బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ పౌడర్, ఇందులో కొద్దిగా మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే సోయా సాస్, వెనిగర్, టమాటో పౌడర్, కొంచెం బెల్లం పొడి, ఇందులో మనం టమాటో కెచప్ వేస్తున్నాం. బార్బిక్యూ సాస్ ఎప్పుడు మనకి కొంచెం పుల్లగా ఉంటుంది, లైట్గా తీయగా ఉంటుంది. సో టంగ్ మీద తగలగానే చాలా షార్ప్ ఉంటుంది అనమాట టేస్ట్. ఇవన్నీ వేసేసాం కదా. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అరోమాటిక్ పౌడర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం స్పెషల్గా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఉస్టర్ సాస్, అలాగే ఇందులో కొద్దిగా కారం, మస్టర్డ్ సాస్. ఇందులో మస్టర్డ్ సాస్ ఉంటే వేయండి, లేదంటే ఆవాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆవాలు మనకి 2 రకాలుగా దొరుకుతాయి. ఒకటి నల్ల ఆవాలు, ఒకటి ఎల్లో కలర్లో ఉండే మస్టర్డ్ అనమాట. వైట్ మస్టర్డ్ అంటాం కదా, వైట్ మస్టర్డ్తోనే సాస్ చేస్తారు. మనం బయటికి వెళ్ళినప్పుడు శాండ్విచెస్ కానీ, బర్గర్స్ కానీ, హాట్ డాగ్స్ కానీ తింటూ ఉంటాం కదా, దాంట్లో మస్టర్డ్ సాస్ వేస్తే అసలు టేస్టే మారిపోతుందండి. కొంచెం తగలగానే ఆ టేస్ట్ చాలా చాలా నాకైతే నచ్చుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసేసాం, చేపని పక్కన పెట్టేసాం. తర్వాత బార్బిక్యూ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ చేయాల్సింది ఏంటి అంటే ఎగ్స్, మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఈ మూడింటిని కలిపి మనం స్లరీ చేసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఇందులో ఎగ్స్ వేస్తున్నా. ఎగ్స్ని మంచి బీట్ చేసేసుకోండి ఇలా ఒక ప్లేట్లో. కార్న్ఫ్లవర్, మైదా వేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క స్పూన్ వేద్దాం. మరీ ఎక్కువ వేసామనుకోండి చాలా పలుచగైనా కష్టమే, అలానే గట్టిగా ఉన్నా కూడా మనకి కోటింగ్ సరిగా అవ్వదు. సో చూసుకొని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్, మైదా, మనం కోటింగ్ చేసుకోవాలి. ఎప్పుడు 2 హ్యాండ్స్ని, ఒకటి డ్రై హ్యాండ్గా, ఒకటి వెట్ హ్యాండ్గా మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను నా రైట్ హ్యాండ్ని వెట్ హ్యాండ్గా యూజ్ చేస్తాను. చూడండి, మంచి కోట్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మొత్తం డ్రైగా ఉండాలి. గిన్నె వేడిగా ఉంది,
ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను, షాలో ఫ్రై చేస్తున్నాం అనమాట. మీకు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను. చిన్న మంటలో 2 వైపులా మంచి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం సాస్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్నదంతా ఒకసారి క్లియర్ చేద్దాం. ఫస్ట్ మనం బౌల్లో బార్బిక్యూ సాస్ వేసేసుకొని ప్లేటింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే బార్బిక్యూ సాస్ ఉందో పైన మంచిగా అప్లై చేసేస్తున్నాం అన్నమాట ఫిష్ స్టిక్స్కి. మరి పల్చగా చేస్తే ఇలా మనం అప్లై చేస్తుంటే కారిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే పట్టుకుంటుంది అన్నమాట. మొత్తం కంప్లీట్ 4 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలి. ఇంకొంచెం బ్రౌన్గా కావాలి అంటే మీరు కాల్చుకోవచ్చు. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్గా చేసుకునే స్నాక్ అండి. బర్త్డే పార్టీస్ ఉన్నాయి, ఫిష్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ట్రై చేయండి. బార్బిక్యూ సాస్ ఇంకా మీ ఇష్టం, అది మీ చాయిస్. ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, లేకపోతే లైట్గా జస్ట్ ఆ ఫ్లేవర్ తగిలితే చాలు అనుకుంటే కనుక అలా లైట్గా మీ చాయిస్కి తగ్గట్టుగా అప్లై చేసుకోండి. సో ఇలా అన్నీ 1 by 1 అన్ని పెట్టేసుకోవడమే. బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ తయారీ విధానం. ముందుగా ప్లేట్లో మిరియాల పొడి, లెమన్ జ్యూస్, ఉప్పు వేసి మిక్స్ చేసి చేప ముక్కలకి పట్టించి స్టిక్స్ కి ఇలా కుచ్చుకోవాలి. మిక్సీ జార్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, సోయా సాస్, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, బెల్లం పొడి, టమాటో కెచప్, ఊస్టర్ సాస్, కారం, మస్టర్డ్ సాస్ వేసి మిక్సీ పట్టుకొని బార్బిక్యూ సాస్ రెడీ చేసుకోవాలి. ఒక ప్లేట్లో 2 గుడ్లని బాగా బీట్ చేసుకొని కార్న్ ఫ్లవర్, మైదా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గుజ్జు పెట్టుకున్న ఫిష్ ని గుడ్డు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో అద్ది వేడి నూనెలో అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా ప్లేట్ లోకి తీసుకొని మనం తయారు చేసుకున్న బార్బిక్యూ సాస్ ని అప్లై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బార్బిక్యూ ఫిష్ స్టిక్స్ రెడీ అవుతాయి.